అందరికీ నమస్కారం. నెల్లూరు రూరల్లో కూడా వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డికి చెక్ పడినట్లుగా కూడా కొంత సమాచారం తెలుస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి క్యాడరు ఆయనతోటి కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. సో అక్కడ నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీకి ఒక మంచి మాస్ లీడర్ రావాలి. ఆల్రెడీ కోటమిరెడ్డి బ్రదర్స్ దాదాపుగా కూటమి వేవ్లో గెలవటంతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకం అవుతూ ముందుకు దూసుకొని వెళ్తూ ఉన్నారు. శ్రీధర్ రెడ్డి కానీ వాళ్ళ బ్రదర్ కానీ ఇప్పటికే ప్రజల్లో కొన్ని కార్యక్రమాలు తీసుకెళ్తూ వాళ్ళు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్న క్రమంలో కూడా వాటిని తిప్పికొడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయ్ కుమార్ రెడ్డి కొంత వెనకబడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి అనిల్ యాదవ్ను అక్కడ కనుక తీసుకొచ్చి నెల్లూరు రూరల్ అసెంబ్లీ ఇన్ఛార్జిగా కనుక తీసుకొస్తే, ఎందుకంటే ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి ఇన్ఛార్జి ఎక్కడా లేదు, సమన్వయకర్తగా ఏ నియోజకవర్గంలో లేడు. 2024లో ఆయన్ను అనూహ్య పరిస్థితుల దృష్ట్యా కూడా పేట పార్లమెంటుకు బదిలీ చేయడం జరిగింది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మళ్ళీ ఆయన్ను నెల్లూరు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆల్రెడీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు నెల్లూరుకి. అదేవిధంగా ఆయన నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలో యాక్టివ్గా కూడా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ కాన్స్టిట్యున్సీని కనుక కదిలిస్తే మళ్ళీ ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. పార్టీ నాయకుల మధ్య కొంత కమ్యూనికేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కమ్యూనిటీ వివాదాలు కూడా వచ్చే క్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు యాక్టివ్గా లేనటువంటి, అదేవిధంగా రూరల్లో కొంత క్యాడర్ ఇబ్బంది పడుతున్న పరిస్థితులను గమనించి, అదేవిధంగా కోటమిరెడ్డి బ్రదర్స్కు బ్రేక్ వేయాలంటే అక్కడ ఒక మంచి మాస్ లీడర్ కావాలి. అనుభవజ్ఞుడైనటువంటి అనిల్ యాదవ్ను కనుక అక్కడ తీసుకొచ్చి కనుక పెడితే రాబోయే రోజుల్లో అక్కడ వైసీపీ కొంత యాక్టివ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇదే విషయాన్ని అనిల్ యాదవ్కు గతంలో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని బీసీ కాన్స్టిట్యున్సీలో, అదేవిధంగా మిగతా చోట్ల కొన్ని కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన బదిలీ చేసేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అవి అంత కార్యరూపం దాల్చట్లేదు ఆయన. ఎందుకంటే నర్సరాపేట అసెంబ్లీకి ఆయన వెళ్ళిన క్రమంలో ఆయన పడ్డ ఇబ్బందులు, దాదాపు 1,00,000 పైన ఓట్లతో ఆయన ఓడిపోవటం జరిగింది. అలాంటి అవమానం కూడగట్టుకునే కంటే కూడా తెలిసిన కాన్స్టిట్యున్సీలో కనుక ఆయన యాక్టివ్గా కనుక ఉంటే రాబోయే రోజుల్లో ఆయనకు మరింత బలం చేకూర్చే విధంగా ఉంటుంది. సో పార్లమెంటు మీద కూడా ఆయన దృష్టి లేనట్టుగా కూడా తెలుస్తుంది. ఎక్కడైనా కూడా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఆయన ఇన్ఛార్జిగా నియమించాలని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసిన ధర్మిల ఆయన యాక్టివ్గా ఉన్నటువంటి, అదేవిధంగా ఫైర్ బ్రాండ్ అయినటువంటి అనిల్ యాదవ్ను మరింత బూస్టప్ ఇచ్చి మళ్ళీ నెల్లూరుకే తీసుకొచ్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గంలో అన్ని సీట్లు కేటాయించుకుంటా పోతే యాదవ్ సామాజిక వర్గానికి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. కమ్యూనిటీ బైఫర్కేషన్లో కూడా వైసీపీ మరింత ఆలోచన చేసి అనిల్ యాదవ్ను మళ్ళీ సమన్వయకర్తగా తీసుకొచ్చేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి అధిష్టానం చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది.